మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం. నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతయు చీకటమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటయ్యి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. చదువుకున్న లేఖనాలను బట్టి పరిచర్య చేయడానికి మన మధ్య మన వ్యవస్థాపకులు సుందరవయ్య గారు ఉన్నారు. వారు వచ్చి సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. దేవుని అతి శ్రేష్టమైన నామమునకు స్తుతులు చెల్లించుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మన యేసు ప్రభువుకి మాత్రమే చెందునుగాక. ఈరోజు వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనము. ఇప్పటి వరకు చదివి వినిపించిన ఈ వాక్య భాగం ఏమిటి, దేనికోసం మాట్లాడుతుంది అంటే మన కన్ను కోసము మాట్లాడుతూ ఉంది. దేనికోసం మాట్లాడుతుందండి ఇది? మన కన్ను. అంటే మానవుడికి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. గేట్వే ఆఫ్ నాలెడ్జ్ అంటారు వీటిని. జ్ఞానేంద్రియాలంటే ఏమిటి? మనిషికి జ్ఞానమును కలిగించే ఇంద్రియాలు. మనము కన్ను అనే ఈ అవయవము ద్వారా చూసి ఒక జ్ఞానాన్ని నేర్చుకుంటాం. మనము చూస్తాం. చెవి అనే జ్ఞానేంద్రియము ద్వారా మాటలు వింటాం. అలాగే ముక్కు అనే జ్ఞానేంద్రియము ద్వారా వాసనను గ్రహిస్తాం. మన నాలుక వలన రుచి, అది చప్పనదా, ఉప్పనదా, తీయనదా, చేదైనదా తెలుసుకోగలుగుతాం. అలాగే మన శరీరము ద్వారా స్పర్శ అనేది అనుభవించగలుగుతాం. వీటిని మనం ఏమని పిలుస్తున్నామంటే జ్ఞానేంద్రియాలు అని పిలుస్తున్నాం. అందుకే పెద్దలు ఈ జ్ఞానేంద్రియాలలోని కన్నుకు చాలా ప్రాముఖ్యతనిచ్చారు. వారు ఏమన్నారంటే సర్వ జ్ఞానేంద్రియం నయనం ప్రధానం అన్నారు. మన శరీరమునకు ఉన్న జ్ఞానేంద్రియాలన్నిటికంటే కన్ను చాలా ప్రధానమైనది, ముఖ్యమైనది. ఎందుకు ప్రధానమైనది? ఎందుకంటే మనము దేనినైనా తీసుకోవాలన్నా, గ్రహించాలన్నా, అనుభవించాలన్నా ముందుగా మనము దానిని చూడాలి. ముందుగా మనం ఏం చేయాలి? దానిని చూడాలి. చూడండి, పాపం చాలామంది అంధులు ఉంటారు, గుడ్డివారు. కొందరైతే పుట్టుకతో గుడ్డివారే ఉంటారు, చూపు లేని వారు. వారు లోకం ఎలాగుందో తెలుసుకోలేరు, ఏ వస్తువు ఎలాగుందో గ్రహించలేరు. చుట్టూ ఉన్న రంగురంగుల ప్రపంచాన్ని వారు ఆస్వాదించలేరు. కారణం ఏమిటంటే ప్రధాన ఇంద్రియమైన కన్ను వారికి లోపముగా ఉంది. యేసు ప్రభు వారు కూడా అదే అంటున్నారు. ఏమని చెబుతున్నారు అక్కడ? 6వ అధ్యాయము 23వ వచనములో ఏమంటున్నారో చూద్దాం. చూడండి అక్కడ. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. మన కన్నులు చెడిపోకూడదట. అసలు ఆ పాపం అనేది మనిషిలోకి ఎలా ప్రవేశిస్తుందంటే చూడటం ద్వారానే. ఆది పితరులైన ఆదామవ్వలు ఏదోను వనములో ఎన్నో ఏళ్ళు దేవునితో గడిపారు. ఆయన స్వరమును విన్నారు, ఆయనతో నడిచారు, ఆయన మాటలు విన్నారు. ఒకానొక దినమున సాతాను చూడమన్న ఆ పండును చూశారు.
దాన్ని తీసుకున్నారు, పాపమును వారిలోనికి ఆహ్వానించారు. ప్రభు అదే అంటున్నాడు, ఏదైనా సరే నీ దేహమును పాడు చేసేది నువ్వు చూస్తావు, దాన్ని తీసుకుంటావు, ఆ తర్వాత పాపమునకు అభ్యాసం చేస్తావు. ప్రియమైన విశ్వాసులారా, మనము ప్రభువు చెప్పిన రీతిని బట్టి మనం ఇక్కడ చేయవలసింది ఏమిటంటే, ఆయన చెప్పిన మాటను జాగ్రత్తగా వింటాం. యేసు ప్రభు గలిలయ సముద్ర తీరంలో నుండి వెళ్తున్నారు. ఆయనకు ఒక కొండ కనిపించింది. ఆ కొండ మీద కూర్చున్నారు. యేసు ప్రభు ఆ కొండ దగ్గర ఉన్నారని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ తెలిసిపోయింది. యేసు ఎక్కడుంటే అక్కడే జనం కదా. ఆయన దగ్గర అద్భుతాలు ఉన్నాయి, ఆయన దగ్గర మహత్యాలు ఉన్నాయి, ఆశీర్వాదం ఉంది. ఆయన మాటలు మనుషులను మారుస్తున్నాయి. కాబట్టి వారందరూ కూడా యేసు ఉన్న చోటుకొచ్చారు. ఆ ప్రభువు ఆ గుట్ట మీద లేదా గలిలయ సముద్ర తీరమునున్న ఆ కొండ మీద కూర్చుని ఒక ప్రసంగమును చేస్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రారంభములో ఆ గుట్ట ఎక్కినట్టుంది. అక్కడ నుండి ఆయన అనేక విషయాలు అక్కడ కూర్చున్న వారికి బోధించారు. ఎన్నో విషయాలు, ప్రార్థన గురించి, ఉపవాసము గురించి, మానవ జీవన శైలి గురించి, మనుషుల నడవడిక గురించి, పరిచర్యల గురించి అనేక విషయాలు ఆయన అక్కడ ఉన్న ప్రతి వారికి బోధించారు. బోధించిన ఆ సందర్భములో మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనములో అంటున్నారు కదా, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండెను అంటున్నారు. వింటున్నారా? మనము పవిత్రులుగా ఉండాలన్నా, మంచిగా బ్రతకాలన్నా, మన జీవితము చక్కగా జీవించాలన్నా మనకి మన దేహానికి దీపము వంటిదైన కన్నును, ఆ కన్నును జాగ్రత్తగా చూసుకుంటే గాని మనము మంచి మార్గములో పయనించలేము, పవిత్రులుగా ఉండలేము, పరిశుద్ధులుగా మారలేము. ప్రభువు చెబుతున్న మాట అదే. కాబట్టి ఈ కన్నులో ప్రత్యేకమైన విశేషము ఏదో ఉంది. మనల్ని బాగు చేసేది కన్నే, పాడు చేసేది కన్నే. బాగు చేసేది కన్నే. అందుకే యేసు ప్రభు ఏమన్నారు? వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఒక స్త్రీని మోహముతో ఒకసారి చూస్తే అప్పుడే వాని హృదయమందు వాడు వ్యభిచారము చేసిన వాడు అగుతాడు. ఎంత సున్నితమైన మాట! ఆ చూపే నిన్ను పాపిగా మారుస్తుంది. ఆ చూపే నీలో పాపం ప్రవేశించటానికి ద్వారాలు తెరుస్తుంది. ఆ చూపు వల్ల నీలో చీకటి వచ్చి పాపానికి పునాది వేస్తుంది అన్నారు ప్రభు. అందుని బట్టి ఈ కన్ను గురించి మనము కొంచెం తేటగా తెలుసుకోవాలి. ఈ కన్ను ద్వారా మనం చేస్తున్నవి ఏమిటి అంటే లస్ట్. ఇందాక చెప్పాను కదా, చూపు కోసం. ఎవరైనా ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే, అంటే లస్ట్, కామముతో చూసినప్పుడు, వికారముతో చూసినప్పుడు, పోకిరిలా చూసినప్పుడు, అది వాడి దృష్టిలో పాపము కాకపోవచ్చు కానీ ప్రభువు చెప్తున్నాడు అది పాపమే. పాపానికి నువ్వు ఆహ్వానం పలుకుతున్నావు. కాబట్టి లస్ట్ అనేది, కామం అనేది. రెండవది ఏమిటంటే లోభము. కొంతమంది మనుషులు లోభముతో జీవిస్తారు. ఎంత తెచ్చుకున్నా, ఎంత సంపాదించినా, ఎంత ఉన్నా నాకు ఇంకా 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 కావాలి. ఇది పేదవారి కంటే ధనికులలో అత్యధికంగా ఉండే ఆశ ఇది. వారు ఏమనుకుంటారంటే 1 లక్ష పోగు చేసుకున్నానా, 1 లక్ష చాలదు,
ఇంకా కావాలి, లక్షల 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 పోగు చేసుకోవడానికి వారు ఏం చేస్తారంటే చేయరాని అవినీతి కార్యాలు చేసి ఆ లోభముతో కూడిన ఆ ఆలోచనతో అవినీతి ఎక్కడ మనకు అవకాశం ఉంటుందో ఆ దారులను చూచి ఆ చూచిన వాటిని వారు పొందాలని, తెచ్చుకోవాలని, దాచుకోవాలని చూస్తూ ఉంటుంటారు. ప్రభు అంటున్నారు, మరి ఇట్లాంటి లోభముతో ఉన్నవారు దేవుని రాజ్యానికి వారసులు కారు. కన్ను ద్వారా చూసిందల్లా నాకే కావాలి. ఇక ఇంకా చూస్తే మనము అసూయ ఎక్కడి నుండి పుడుతుందండి? కంటి నుండే పుడుతుంది. అసూయ అనేది ఎక్కడి నుండి పుడుతుంది? కంటి నుండి. శుభ్రమైన బట్ట వేసుకుని నువ్వు వెళ్తున్నావు అనుకో, నీ విరోధులు ఏం చేస్తారంటే, చూడు దానికి ఎంత స్టైల్ వచ్చిందో, బట్టలు చూసావా ఎలాంటివి వేసుకుంటుందో. రోజులు మారిపోయాయి, బళ్ళు ఓడల బళ్ళు అవుతాయి. అసూయ. ఈ అసూయ దేని వలన కలుగుతుందంటే, మనము చూసిన చూపు వారిని వ్యతిరేకంగా చూడటం నందువల్ల ఈ అసూయ మన కంటి ద్వారా హృదయంలోనికి ప్రవేశించి ఎదుటి వారిని హేళన చేయడానికి, తోలనాడడానికి, అనేకమైన నిందలు వేయడానికి ప్రేరేపిస్తుంది. ఇది ఒక పాపం. ఇంకా మనము చూస్తే ఈ అసూయే కాకుండా ద్వేషం ఉంటుంది. ద్వేషం అంటే ఏంటి? కోపమునకు మించినది. ద్వేషం అంటే ఏంటండి? కోపమునకు మించినది. ఏదో ఒక ఇంటిలో వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్నారు, వాళ్ళ పిల్లలు ఉద్యోగం చేస్తున్నారు, ప్రయోజకులు అవుతున్నారు, వారు చక్కగా ఉన్నారు. లేదా ఒక ఇంట్లో వాళ్ళు పొలాలు బాగా పండుతున్నాయి, వారు చీడపీడలు లేవు, దేవుడు ఆశీర్వదించాడు, పొలసాయం బాగా వస్తుంది, ఆ ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. వారిని చూసినప్పుడల్లా ద్వేషముతో ఉంటే ఆ ద్వేషము కూడా పాపం అంటుంది దేవుని వాక్యం. ప్రియమైన విశ్వాసులారా, మీరు ప్రేమను చూపించటానికే మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. మనము కూడా ఏం చేయాలి? ప్రేమనే చూపించాలి. వాక్యం ఏమంటుంది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించి. అహంకారం, కంటితో వచ్చే ఇంకో పాపం ఏంటి? అహంకారం. ఎవరినన్నా చూసినప్పుడు ఆవిడ నాకు చెప్పొచ్చిందిలే, ఆవిడ నాకు చేయమంటుందిలే, ఇలాంటి అహంకారాలు ఇవన్నీ కూడా మనము కంటితో లోపలికే తెచ్చుకునే పాపాలు. ఆ పాపాల వల్ల దేవుని శాపం మనకి వస్తుంది. కాబట్టి వీటినన్నిటినీ కూడా మనం వదిలిపెట్టుకోవాలి. మరి ఈ కళ్ళు ద్వారా వచ్చిన ఈ పాపములను దేవుడు ఎలాగా పరిష్కారం చేశాడు? కొంతమందికి కళ్ళు మూసుకుపోతాయి. మన పెద్దలు అంటుంటారు కదా, ఒరేయ్ నీకు కళ్ళు మూసుకుపోయాయిరా, కళ్ళు మూసుకుపోయి తిరుగుతున్నావు నువ్వు అంటే, మనం ఏది లెక్క చేయకుండా విర్రవీగుతూ ఇష్టానుసారమైన బ్రతుకును బ్రతకటానికి అలవాటు పడిపోయినప్పుడు పెద్దల నోటంటే ఈ మాట వింటాము. ఏమంటారంటే వారు, నీ కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నావు అంటారు. హాగరు అని ఒక దాసి ఉంది. అబ్రహాము కుటుంబంలోకి వచ్చిన దాసి. అబ్రహాముకి సారమ్మకి పిల్లలు లేరు, బహుకాలము గడిచిన వృద్ధులైపోతున్నారు. ఇప్పుడు సారాయి ఏమందంటే, ఏమండి మనకి పిల్లలు పుడతలేదు, నాకు ఒక దాసి ఉంది హాగరు, ఆ హాగరుని మీకు భార్యగా నేను ఇస్తున్నాను, ఆమె ద్వారా నాకు పిల్లల్ని ఇవ్వండి అని చెప్పి అబ్రహాముకి ఆ హాగరును భార్యగా ఇచ్చింది. కొన్నాళ్ళకి ఈ అబ్రహాము ఆమెతో ఉన్నందువలన హాగరు ఏమైందంటే గర్భవతి అయింది.
కన్సీవ్ అయింది. ఎప్పుడైతే తాను గర్భముతో ఉన్నానని తెలుసుకుందో ఆమె యజమానురాలు ఈ హాగర్కి ఏమైంది? నీచురాలైపోయింది. ఎలా చూస్తుందంటే, దీని ముఖం చూడకూడదు, ఇది గొడ్రాలు, అమ్మో నేను గర్భంతో ఉన్నాను, ఇలాగా తన మనసులో భావాల్ని తన యొక్క క్రియల ద్వారా చూపిస్తూ ఉండగా, కొన్ని సందర్భాల్లో మాటలు అంటూ ఉండగా ఈ సారాయి ఎంతో నొచ్చుకుని ఉంటుంది. అప్పటికే ఇస్మాయేల్ అనే కుమారుని కన్న ఆగరును ఆమె కుమారుడును బెయేర్షెబారణ్యంలో తిరుగుతుంది. తిరిగి 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 చివరికి అయిపోయిన తర్వాత ఒక చెట్టు నీడన నీరు లేక దాహంతో దప్పికతో విలవల్లాడిపోతున్న కుర్రన్న చెట్టు కింద వేసేసి విలపించి ఏడుతుంది, నాకెందుకు వచ్చింది ఈ బాధని. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆమె కన్నులు తెరిచాడు. చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనములో, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె వెళ్ళి ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి తాగనిచ్చెను. వారు దాహముతో అలమటిస్తున్నారు, దిక్కులేని స్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు ఆమె కన్నులు తెరిచాడు. ఇప్పటి వరకు ఆ కళ్ళలో ఏముంది? గర్వం ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, పగుంది. ఆ పగతో నిండిన, దేశంతో నిండిన, గర్వంతో నిండిన ఆ కళ్ళతో ఆ పక్కనే ఉన్న నీళ్ళ ఓట చూడలేకపోతుంది. దేవుడు ఆశీర్వాదాలు నీ పక్కనే పెడతాడు. దేవుడిని ఆశీర్వాదాలు నువ్వు ఉన్న చోటే ఉంచుతాడు. కానీ మనలో ఉన్న పాపము, మనలో ఉన్న ఆత్మ సంబంధమైన అంధత్వము ఆ ఆశీర్వాదాలని చూడనివ్వదు. ఇప్పుడు గర్వముతో ఉన్న కళ్ళు తెరవబడ్డాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి విడిపించబడ్డారు. వారు మోషే నాయకత్వాన్ని వచ్చేస్తున్నారు. అలాగా మోయాబుకు సరిహద్దుకు వచ్చేశారు. మోయాబు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు బాలాకు. మోయాబు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరు? బాలాకు. ఈ బాలాకుకి అప్పటికే తెలుస్తుంది, ఈ ఇశ్రాయేలీయులు ఎంతో గొప్ప జనమై ఉన్నారు. వారు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతాలని, ఆ ప్రదేశాలని ఎద్దు గడ్డిని నాకినట్టు నాకేస్తున్నారు. ఆ గడ్డి ఉన్న పచ్చిక బయలు మీద ఎద్దును వదిలితే ఏం చేస్తుంది? పర్రమని పీకేసి బొడుగుని చేసేస్తుంది కదా, దాన్ని అలా చేసేస్తున్నారు. అంత గొప్ప జనము, అంత గొప్ప బలము. ఈ బలమైన ఈ జనాన్ని మనమైతే ఓడించలేం. కాబట్టి తన పెద్దలను పిలిచి, ప్రసిద్ధులను పిలిచి, ఆ ఊళ్ళో వాళ్ళని పిలిచి, మనం ఆ జనాన్ని ఓడించాలంటే వారి మీదకి ఏదో ఒక శాపం తీసుకురావాలి. ఆ శాపం ఇచ్చే ప్రవక్త ఒకడున్నాడు కదా, అతని పేరు బిలాము. అతని పేరేం పేరు? బిలాము. ఆ బిలాం అనే ప్రవక్త దగ్గరికి సోదె సొమ్ము పట్టుకుని, అంటే కొంత డబ్బుని తీసుకొని, మీరు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి, మా రాజు ఆ వస్తున్న ఇశ్రాయేలు జనాంగమును శపించమన్నారు, మీరు శపిస్తే మేము యుద్ధముకి వెళ్తాము, ఆ యుద్ధములో మేము గెలుస్తాము, ఎందుకంటే శాపము వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి అని మాట్లాడిస్తాడు. అయితే బిలాము, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ రాత్రి దేవుడితో గడిపి దేవుడు ఏం చెప్పాడో అదే చేస్తానంటాడు. ఆ రాత్రి బిలాముకు దేవుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు ఆ జనాంగాన్ని ఎంత మాత్రమో శపించకూడదు, అది నా జనాంగము, నేను ఎన్నుకున్న జనాంగం. అదే విషయాన్ని పొద్దున చెబుతాడు. నా దేవుణ్ణి నేను ప్రార్థించినప్పుడు ఆయన జనాంగమును ఎంత మాత్రమో శపించొద్దన్నాడు, మీరు వెళ్ళిపోయి మీ రాజుకి చెప్పండి. వారు వెళ్ళి ఆ రాజుకి మరలా చెప్తారు, బాలాకుకి. బిలాము శపించనంటున్నాడు. ఇప్పుడు బాలాకు ఇంకా పెద్ద అధికారుల్ని పంపించాడు, గనులైన వారిని పంపించాడు. వారిని పంపించి,
ఆ ధనం ఇంకా రెట్టింపు పంపించి ఆ గనులైన వారితో మరలా బిలాము దగ్గరికి పంపించి బిలాముతో మాట్లాడేస్తున్నాడు. ఇదిగో, మా రాజుకి అనుకూలంగా నువ్వు చేశావనుకో, నీకు ఘనతతో పాటు గొప్ప ధనము కూడా మా రాజు ఇస్తానన్నాడు. అన్నప్పుడు నేను చెయ్యను, దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన ఒకసారే మాట్లాడతాడు, నేను చెయ్యనని చెప్పాలి కదా, మరలా ఉండండి, నేను నా దేవుణ్ణి అడుగుతాను అన్నాడు. వీడు హృదయం తెలిసిపోయింది దేవుడికి. బిలాము హృదయం దేనికోసం ఆరాధపడుతుంది? ధనం కోసం ఆరాధపడుతుంది. ఆ కళ్ళు ధనం కోసం వెతుకుతున్నాయి. కాబట్టి ఇతనికి బుద్ధి చెప్పాలని, సరే నువ్వు వారితో వెళ్ళి కానీ ఆ జనులను మాత్రము శపించటానికి నీకు అనుమతి లేదు. ఇప్పుడు గాడిదని తీసుకొని దానికి గంతలు కట్టి అటొక పనివాన్ని ఇటొక పనివాన్ని పెట్టుకుని ఆ కొండ శిఖరం ఎక్కి ఆ జనులను చూసి శపించాల. అక్కడికి వెళ్తున్నాడు. యెహోవా దూత ఎదురుగా ప్రత్యక్షమైనది ఇతనికి కనపడటం లేదు. ఆ గాడిద ఆ దూతను దాటెళ్ళాక కూలిపోయింది. ఇతను కోపం పట్టలేదు. తన దగ్గరున్న కర్రను తీసుకొని కోపముతో ఆ గాడిదను 3 సార్లు గట్టిగా కొడతాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ గాడిదకి ఏమిచ్చాడు? నోరు ఇచ్చాడు. యజమానుడా, నేను ఇప్పటి వరకు నీ మాటను నేను ఎప్పుడు కూడా జవదాటలేదు కదా. ఎవరు మాట్లాడుతున్నారు? గాడిద మాట్లాడుతుంది. నువ్వేది చెప్తే నేను అది చేశాను కదా. అసలు ఇది ఎందుకు సంభవించిందో నీకేమైనా అర్థమవుతుందా? సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31వ వచనములో 30వ వచనం చూద్దామండి. అందుకు గాడిద, నేను నీ దానినైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేను ఎప్పుడైనా నీకిట్లు చేయట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదని ఎదరకు చూశాడు. ఎదరకు చూస్తే ఇప్పుడు 31వ వచనంలో ఏం జరుగుతుంది? అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, ఇప్పటి వరకు ధనాపేక్ష అనే పొరతో నిండిపోయిన ఈ బిలాము కళ్ళు నుండి ఆ పొర తొలగిపోయింది. ఎప్పుడైతే ఆ పొర తొలగిపోయిందో దేవుడు చేసిన గొప్ప కార్యం అక్కడ చూస్తున్నాడు. ఆ గాడిద ఎందుకు దారి మళ్ళుతుంది? ఆ గాడిద ఎందుకు ఎదరకెళ్ళలేకపోతుంది? ఇప్పుడు గ్రహించగలిగాడు. అమ్మో, దేవుడే నన్ను నిలువురేస్తున్నాడు, ఆఫ్ చేస్తున్నాడు. అతని కళ్ళు నుండి పొరలు రాలిపోయి. ఎప్పుడైనా మనము దేవునికి విరోధమైన పనులు చేస్తున్నప్పుడు మన కళ్ళుకి దైవ విరోధమైన పొర కప్పబడి ఉంటుంది. దేవుడు జోక్యం చేసుకుని ఆ పొరల్ని తొలగిస్తాడు. బిలాము పొరలను తొలగించాడు. సౌలు ఎంతసేపు క్రైస్తవుల్ని హింసించటమే పనిగా పెట్టుకున్నాడు. ఎక్కడైనా ప్రార్థనలు జరుగుతుంటే, కూటములు జరుగుతుంటే, యేసు గురించి ప్రకటిస్తుంటే అది నేరమైనట్టు వారిని పట్టుకుని బంధించటమే కాకుండా ఎందరినో హత్య చేశాడు ఈ పౌలు నరహంతకుడు సౌలు. అలాంటి సౌలు ఇలాగ క్రైస్తవుల్ని హింసించటమే కాకుండా, వారిని హత్య చేయటమే కాకుండా, ఇంకా దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా బంధించి తేవాలని ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర నుండి ఒక తాకీదును తీసుకొని, ఎవరు క్రైస్తవులు అనబడే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని పట్టుకుని ఈడ్చుకొచ్చేలాగా ఒక ఆర్డర్ను తీసుకుని రావడానికి అతను బయలుదేరాడు. ఎక్కడికి? దమస్కులో ప్రార్థనలు జరుగుతున్నాయి అని తెలిసింది. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల
వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజ మందిరము వారికి పత్రికలిమ్మని అడిగాను. వారికి ఒక సీట్లు ఇవ్వండి. నేను ఆ సమాజ మందిరంలో ఎవరన్నా యేసు ప్రభువుని నమ్ముకుంటే, యేసును ఆరాధిస్తుంటే, యేసు యందు విశ్వాసం ఉంచితే వాళ్ళని ఆడైనా మగైనా ఎవరైనా సరే నేను లాక్కుని వచ్చి బంధించి తీసుకొచ్చేస్తాను. బయలుదేరాడైనా. చాలా మంది ఈనాడు కూడా దేవుడు హృదయాలను మారుస్తున్నాడంటే వారవలేని తరంతో సువార్తను అడ్డుకుంటున్నారు. దేవుడు అపరిశుభ్రంగా ఉన్న వారిని పరిశుభ్రపరుస్తుంటే సాతాను ఎంత మాత్రమో వారవలేక అనేక మంది అపవిత్రాత్మలతో కూడుకున్న వారిని రేపి ఈ సౌలు చేస్తున్న పనులు లాంటివే చేయిస్తున్నాడు ఈనాటి దినాల్లో కూడా. ఇతను అలాగే వెళ్ళి దమస్కుకి వెళుతూ ఉండగా ఆకాశము నుండి హఠాత్తుగా ఒక వెలుగు ప్రకాశించింది. అది మామూలు వెలుగు కాదు. కోటి సూర్యులు ఒకేసారి వెలిగితే ఎంత వెలుగు ఉంటుందో అంత వెలుగు ఆకాశములో ప్రకాశించినప్పుడు ఆ వెలుగుకి పాపిష్టివాడైన ఈ సౌలు కళ్ళు తట్టుకోలేకపోయాయి. అప్పుడు అతడు నేల మీద పడ్డాడు. నేల మీద పడితే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము వినబడింది. ఎవరికి? దేవుని బిడ్డల్ని హింసిస్తున్న, సంఘంని హింసిస్తున్న, క్రైస్తవుని హింసిస్తున్న సౌలుకు వినబడినప్పుడు అతడు అంటున్నాడు కదా, ప్రభువా నీవెవడవు అంటే ఆయన అంటున్నాడు, నేను నీవి హింసించుతున్నా యేసును. యేసు చనిపోయి ఆరోహణమైపోయాడు. మరి ఇప్పుడు నేను నీవి హింసించుతున్న యేసును అంటే మనమే దేవుని పిల్లలని. ఆయన మనలో ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, ప్రతి క్రైస్తవుల్లోనూ ఉన్నాడు. అందుకంటున్నాడు, నేను నీవు హింసించుతున్నా యేసును. ఇదిగో నువ్వు ఈ పట్టణములో తిన్ననిదైన ఆ వీధిలోనికి వెళ్ళి అక్కడ ఒక ఇంటిలో ఉండు. నేను అననీయ అనే ఒక భక్తుణ్ణి పంపిస్తాను. ఆ అననీయ అనే భక్తుడు నీ మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు నీ కళ్ళు తెరవబడతాయని చెప్పి ఆయన పంపిస్తాడు. 9వ అధ్యాయం 18వ వచనం చూడండి, 17వ వచనం చదువుతున్నా. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొనెను. క్రైస్తవులను హింసించే కళ్ళు అనే ఆ పొర కళ్ళులో ఏ పొర కట్టింది? క్రైస్తవులను చూస్తే హింస పెట్టాల, బాధ పెట్టాల, వారిని ఇబ్బంది పెట్టాలనే పొర సౌలుకుంది. దేవుడు సంధించాడు, అంధుడైపోయాడు. అననీయ వచ్చి ప్రార్థించగా ఆ పొర రాలిపోయింది. ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకంగా వెళ్తే ఆ వ్యతిరేకతనంతటినే తొలగించి వేయ బలవంతుడు దేవుడు. ఇక తర్వాత మనం చూస్తే నమ్మిన వారు కన్నులు తెరవబడ్డాయి. ఆయన ఆ ప్రాంతము గుండా వచ్చేస్తున్నారు యేసు ప్రభు వారు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఈ వచన భాగం కనపడుతూ ఉంటుంది. అక్కడ 2 గుడ్డివారు ఉంటారు. ఆ గుడ్డివారు చూపు లేనివారు, ఏమీ చూడలేకపోతున్నారు, అంధులు. ఆ గుడ్డివారు ఆయన వస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువును చూసి, దావీదు కుమారుడా మమ్మను కనికరించుము అని కేకలు వేస్తున్నారు. ఎప్పుడైనా మనకి బాధ ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు
మనం నలిగిపోతున్నప్పుడు దేవుణ్ణి పిలిచే వాడుక మనకు కావాలి. వారు బాధలో ఉన్నారు, వారు జబ్బులో ఉన్నారు, వారు కష్టంలో ఉన్నారు. వారు ఎవరిని పిలుస్తున్నారు? దేవుణ్ణి పిలుస్తున్నారు. యేసయ్యా మమ్మల్ని కనికరించు, మమ్మల్ని కనికరించు అయ్యా, మాకు చూపు లేదు, చూపును దయచేయండి. వారి మాట అదే. యేసు ప్రభు అడుగుతున్నారు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? మనల్ని కూడా అదే అడుగుతాడు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు వాక్యం వింటున్నప్పుడు, నువ్వు ఏదన్నా నీ మనసులో అనుకుంటున్నప్పుడు ప్రభువును నువ్వు అడిగావనుకో, ప్రభువు నీకు ఒక ప్రశ్న వేస్తాడు. నువ్వు నన్ను అడిగావు కదా, నేను ఇది చేయగలనా అని నీకు నమ్మకం ఉందా అని అడుగుతాడు. నీ మనసుతోటే, నీ హృదయంలోనే అడుగుతాడు. అడిగినప్పుడు నువ్వేం చెప్పాలా? అవును ప్రభువా, నేను నమ్ముతున్నాను. వీరదే చెప్పారు, మేము నమ్ముతున్నాం ప్రభువా అన్నప్పుడు వారు నమ్ముతున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారు కన్నులను ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అన్న వెంటనే ఆ కన్నులు తెరవబడ్డాయి. ఇప్పటి వరకు లోకము చూడలేని కన్నులు ఇప్పుడు లోకాన్ని చూస్తున్నాయి. ఇప్పటి వరకు చీకటే ఉన్నవారు బ్రతుకుల్లో వెలుతురు ప్రవేశించింది. వారు వెలుగును చూడగలుగుతూ ఉన్నారు. ఇది మన యేసయ్య ఒక్కడ మాత్రమే చేయగలడు. ఎన్నో చీకటి బ్రతుకులు, పాపపు బ్రతుకులు, నాశనమైపోతున్న బ్రతుకులు యేసు దగ్గరికి వచ్చి రక్షణ పొందాయి. ఛత్తీస్గఢ్లో ఒక బ్రాహ్మణ స్త్రీ, ఆవిడ మీద ఈవిడ క్రైస్తవురాలుగా మారిపోయిందని చెప్పి కెట్టన వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ పోలీసులు తీసుకెళ్ళి ఆవిడ్ని, ఏమా నిన్ను ఎవరైనా నిన్ను క్రైస్తవుడిగా మార్చారా, బలవంతంగా మారమన్నారా అని అంటే, లేదండి, ఎవ్వరూ నన్ను బలవంతం చేయలేదు, ఎవ్వరూ నన్ను మార్చలేదు. మరి ఎలాగ నువ్వు క్రీస్తుకు నువ్వు దాసురాలవయ్యావు? ఎలాగ నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు? ఎలాగ నువ్వు క్రీస్తుని నేను క్రైస్తవురాలని చెప్పుకుంటున్నావు అంటే, నేను నా జబ్బుతో ఉన్నాను, నా శరీరం అంతా జబ్బుతో ఉంది. నేను ఒక 4 ప్రార్థన చేసుకుంటుంటే, నేను చాలా విగ్రహారాధికురాలిని, చాలా పూజలు చేశాను, నేను నమ్మకంతో ప్రార్థన చేసుకుంటుంటే యేసు ప్రభు నా ఎదుటికొచ్చాడు. ఆయన హస్తం నా మీద పెట్టాడు, నాకు స్వస్థత కలిగింది. నేను ఇన్ని పూజలు చేసినా, ఎంత చేసినా స్వస్థత ఇప్పటి వరకు నేను పొందుకోలేదు. నాకు ప్రత్యక్షమయ్యి నాకింత మేలు చేసిన ఆ యేసు ప్రభువుని నేను నమ్ముకుంటే తప్పు ఏమిటని పోలీస్ స్టేషన్లో వాళ్ళు ప్రశ్నించింది. మన యేసు నమ్మిన వారిని ఎప్పుడు కూడా వదిలిపెట్టేవాడు కాదు. ఆయన నమ్మదగినవాడు. కాబట్టి ఇక్కడ నమ్మిన వారు కన్నులు తెరవబడ్డాయి. నమ్మిన ఆమె రోగం పోయింది. నువ్వు నమ్మికతో ప్రార్థిస్తే, నువ్వు నమ్మికతో అడిగితే నీ విషయంలో అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఇక ఆఖరుగా యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి ఆ 3వ దినం లేచిన తర్వాత యెరూషలేములో నుండి 2 మనుషులు వెళ్తున్నారు. లోకా సువార్త 24వ అధ్యాయంలో ఉంటుంది. ఆ 2 మనుషులు వెళ్తూ ఉంటుంటే వారు ఒకరికొకరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఆ మాటలు ఏం మాటలంటే, యేసు ప్రభు ఎలాంటి వాడో, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎంత గొప్ప పనులు చేశాడు, మంచివాడు, అంత మంచివాడిని మన శాస్త్రులు, ప్రధాన యాజకులు, యూదులు, యోధా మత ప్రవిష్టులు పగబట్టి ఆయన్ని సిలువ వేశారు, చంపేశారు అని చెప్పుకుంటూ పోతున్నారు. యేసు ప్రభు వారిలో నెమ్మదిగా కలిశారు. మీరు ఎవరి గురించి చెప్పుకుంటున్నారు? వారు నిలబడి ఒకసారి ఆయన చూశారు. వాళ్ళ కళ్ళు ఇంకా తెరవబడలేదు. చూసి, ఇప్పటి వరకు యెరూషలేములో బస చేస్తున్న నీకు ఈ రోజు ఏం జరిగిందో నీకు తెలియదా? ఈ మధ్యకాలంలో జరిగిన సంగతులు నీకు తెలియవా అని చెప్పి యేసు ప్రభువుని గురించిన విషయాలు
తెలియవా అన్నట్టు వారు మాట్లాడుతున్నారు. అలాగా వారు మాట్లాడుకుంటూ అక్కడ వారు ఉంటున్న ఇంటికి వచ్చారు. అది పొద్దుపోతున్న సమయము. అప్పుడు వారు లోనకి పిలిచి కొంచెం ఆహారం పుచ్చుకుని దిగారని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న రొట్టెలు తీసి ఆయనకి ఇచ్చిన వెంటనే ఆ రొట్టెల్ని పైకెత్తి స్తోత్రము చేస్తున్నారు. ఎప్పుడైతే స్తోత్రం చేస్తున్నాడో చూడండి, అక్కడ లోకా సువార్త 24వ అధ్యాయము 30-31వ వచనం. ఆయన వారితో భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టిరి. చూసారా? ఈ బ్యాచ్ ఎక్కడున్న బ్యాచ్? రొట్టెను ఎత్తినప్పుడు స్తోత్రం చేసినప్పుడు వారికి గుర్తొచ్చిందంటే ఎక్కడున్న బ్యాచ్? ఆయన 5 రొట్టెలను 2 చేపలను అనేక మందికి సంతృష్టికరమైన ఆహారంగా మార్చినప్పుడు అందులో ఉన్నవారే వీళ్ళు. ప్రభువే కదా ఇలా చేయగలడు. వారు కన్నులు తెరవబడ్డాయి. ప్రియమైన విశ్వాసి, ప్రభువుని చూసే కన్నులు మనకే కావాలి. హాగరు గర్వంతో ఉన్న కళ్ళుతో ఉంది. అటువంటి కళ్ళు మనం తెచ్చుకోకూడదు, మనకు కూడదు. అది బిలాము ధనాపేక్ష గల కళ్ళుతో ఉన్నాడు. సౌలు క్రైస్తవుని హింసించే కళ్ళుతో ఉన్నాడు. నమ్మిన వారు ఎదురు చూసి మాకు దృష్టి వస్తుందని ఆ నమ్మకంతో ఉండి దృష్టిని పొందారు. నమ్మని వారికి దేవుడు తన అద్భుతాన్ని మరొకసారి చూపించి వారి కళ్ళును కూడా తెరిచారు. ఇప్పటికి కూడా మనము దేవుని అద్భుతాలు చూడకపోతే ప్రభువా ఈ రోజు నా కన్నులు తెరవవా అని చెప్పి ప్రార్థన చేసుకుంటాం.